కూటమి ప్రభుత్వం విజయాలను జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఇంటికి చేరవేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇది డబుల్ ఇంజన్ సర్కారని నారా లోకేష్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచి పెన్షన్లు పెంచామని, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేశామని, ఇది ప్రతి తల్లికి అర్థమైనట్లు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి అని అన్నారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ప్రతి పేదవాడికి మనం తోడుగా ఉంటున్నామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి విడుదల చేశామని, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ క్రమం తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చారు. పల్లెల నుంచి పట్టణాల వరకు రోడ్లు వేశామని అన్నారు. అయితే దీనిపై జగన్ మాట వేరేలా ఉంది. కూటమి ఏ హామీ అమలు చెయ్యలేదని, 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి 1500 ప్రతి నెల అందిస్తానని మోసం చేశారు అని, అంతేకాకుండా నిరుద్యోగులకి డబ్బులు ఇస్తానని అవి ఇవ్వలేదు అని అంటున్నారు. ఉచిత బస్సు పథకం ఏమైందని కూటమిని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిని బూచుగా చూపిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పథకాలు అమలు చెయ్యలేదని, పథకాలను ప్రజల్లోకి అర్థమయ్యేటట్టు తమ నాయకులు చెప్పాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే టీడీపీ తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకువెళ్తోంది. వైసీపీ మాత్రం కూటమి చెయ్యలేదని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. అయితే ఇద్దరు ఒకేసారి కార్యక్రమాలు చేసే పరిస్థితులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.